ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో బలపడకై దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క 2025 సంవత్సరం దేవుడు మన అందరినీ కూడా ఈ యొక్క చివరి దినం డిసెంబర్ 31వ తేదీ వరకు కాపాడినందుకై దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృప ఈ సంవత్సరం అంతా కూడా మన ఎడల ఆయన కనుపరిచి ఉన్నాడు. ఆయన చేసినటువంటి మేలను బట్టి, చూపినటువంటి కృపను బట్టి మనం ఈ యొక్క సమయంలో దేవుని యొక్క మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతించవలసిన వారమై ఉన్నాం. మనం కీర్తన గ్రంథం నుండి వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు లేఖన భాగము 150వ కీర్తన. ముందుగా ఈ కీర్తనలో మనం మొదటి 3 వచనాలు చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలంతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా సకల ప్రాణులు దేవుణ్ణి స్తుతించుడి. లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే 146వ కీర్తన నుండి 149వ కీర్తన వరకు ఈ కీర్తనలన్నీ కూడా దేవుణ్ణి ఎవరు స్తుతించాలో, ఎప్పుడు స్తుతించాలో వెల్లడి చేస్తున్నాయి. ఈ చివరి కీర్తన అయిన 150వ కీర్తన కూడా ఆయనను ఎక్కడ స్తుతించాలో, ఎలా స్తుతించాలో మనకు తెలియజేస్తోంది. ఆరాధన ప్రతిధ్వని పరలోకము, భూమి మరియు ప్రత్యక్ష గుడారం అంతటి నుండి వచ్చే ఒప్పుకోలు, ప్రపంచం మొత్తం నుండి అది ప్రతిధ్వనిస్తుంది అనేది వాక్యంలో మనం చదువుతున్నాం. నిజానికి అన్ని రకాల వాయిద్యాలతో, నాట్యంతో మరియు శక్తివంతమైన వ్యక్తీకరణలతో దేవుణ్ణి స్తుతించడము సహజమైనది మరియు సముచితమైనది. దేవుడు గొప్పవాడు కనుక అన్ని స్తుతులకు ఆయనే అర్హుడు. మనం ఎంత స్తుతించినా మన స్తుతులకు ఆయన పొందదగడానికి అర్హుడు అనేది వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయనే మన జీవాన్ని అనుగ్రహించేటివాడు, మనకు రక్షణను అనుగ్రహించేటువంటి వాడు. కాబట్టి శ్వాస ఉన్న వారందరూ కూడా జీవించి ఉన్నప్పుడు దేవుని నామాన్ని గణపరచాలనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే 2వ వచనంలో దేవుడు చాలా గొప్పవాడు, కేవలం ఆయన తన మాట ద్వారా లోకాన్ని సృష్టించాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ శక్తివంతమైన దేవుడు మనం చిన్నవాళ్ళము మరి బలహీనము అయినప్పటికీ మనల్ని చాలా గాఢంగా ప్రేమిస్తూ మనం రక్షించడానికి ఆయన ఎంచుకున్నట్లు లేఖనం మనకు తెలియజేస్తుంది. మనందరినీ కూడా తన కృపచేత రక్షించి తనతో సహవాసం కలిగి ఉండినట్లుగా, ఆయన్ని ఆరాధించినట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు. మన జీవితాల్లో దేవుడు చూపించే కృప అది ఒక గొప్ప అద్భుతం. ఆ యొక్క విషయాన్ని మనం నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అటువంటి ప్రేమను బట్టి ఆయనను మనం స్తుతించాలి. ఆయన శాశ్వతమైన సృష్టికర్తని గుర్తించి ఆయన మాత్రమే మన యొక్క స్తుతులకు అర్హుడనే విషయాన్ని తెలుసుకొని నిరంతరం మన ప్రభువును స్తుతించాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని ఆలోచిస్తే 1వ వచనం అలాగే 6వ వచనంలో మన జీవితాలు ఆరాధనతో ప్రారంభమై ఆరాధనతో ముగియాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనకు ఊపిరి ఉన్నంత వరకు దేవుని స్తుతించడం అనేది మనం చేయాలి. అన్ని ప్రాణుల యొక్క విధి ఇది అనేది లేఖనం తెలియజేస్తుంది. ప్రతిరోజు మనం జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయనతో మనం సంబంధం కలిగి ఉండాలి. ఆయనతో సంబంధం ఉన్నటువంటి వారు ఆయన స్తుతించడం వారు తప్పనిసరిని గుర్తుంచుకోవాలని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు తన ఉచితమైన మహాకృప చేత ఈ సంవత్సరం మొదటి దినం నుండి ఈ చివరి దినం వరకు ఆయన మనల్ని కాపాడి ఉన్నాడు. ఈ సంవత్సరం ముగించుకొని మనం క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నప్పుడు మనం అద్భుతమైన దేవుణ్ణి స్తుతిస్తూ మన హృదయాల్లో ఆయన్ని ఆరాధించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇంతవరకు దేవుడు మనకు చేసిన సహాయాన్ని బట్టి, ఆయన చేసిన మేలుని బట్టి, ఆయన చూపించిన కృపత్నాన్ని బట్టి దేవుని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధించాలనేది
దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ సంవత్సరం చివరి వరకు ఆయన కాపాడినందుకై సకల ప్రాణమున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించాలనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుడు మనకి ఏమై ఉన్నాడో తలంచుకుంటూ ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన కాపుదలను బట్టి, ఆయన ఇచ్చిన పోషణను బట్టి, దేవుడు మనకు చేస్తున్న ప్రతి విధమైన సహాయాన్ని బట్టి మన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన స్తుతించి ఆరాధించాలి, కృతజ్ఞతలు చెల్లించాలనేది దేవుడు మనకు ఈ యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 150వ కీర్తన కూడా అదే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. మనందరం కూడా దేవుడు మన పట్ల ఆయన చూపించినటువంటి కృపంతటిని తలంచుకుంటూ మన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, మన రక్షణకర్త అయినటువంటి దేవుణ్ణి, మనల్ని కాపాడుతున్నటువంటి కాపర్ని మనము నిరంతరం స్తుతించాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం సజీవులుగా ఉంచబడ్డాం కనుక దేవుణ్ణి తలంచుకుంటూ, దేవా మీ యొక్క కృప చేత మమ్మల్ని మరొక సంవత్సరం చూసేందుకు నీవు అనుగ్రహం మా పట్ల చూపిస్తున్నావు, నీకు వందనాలని ప్రభువును మనం గణపరచాలనేది దేవుడు మనకు ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడడానికి వందనాలు చెల్లిస్తూ మరొక నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశింపబెట్టబోతున్నందుకై మనము నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఆయనకు ఆరాధిస్తూ మన ముందుకు సాగాలనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విధంగా నడిపించబడినట్లు దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవ, సర్వశక్తిమంతుడైన తండ్రి, నీకు వందనాలు. నీవు సమస్త జీవరాశులకు దాతవు. ఈ సంవత్సరాన్ని ప్రభా మేము ముగించుకొని తదుపరి సంవత్సరంలో మేము అడుగు పెడుతుండగా ప్రభా మేము స్తుతి ఆరాధనతో నాయన నూతన సంవత్సరాన్ని ప్రారంభించడానికి మాకు సహాయం చేయండి. ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక ముందులో నీ కృపలో భద్రపరిచి నడిపించి కాపాడమని, మీ కొరకు బలమైన సాక్షులుగా నిలబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.